పరిష్కారానికి మార్గం దొరికింది. చాలా సంతోషంగా ఉన్నది. మరి కాజీపేట్ దర్గా దగ్గర ఆనుకొని ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఎంబడి రోడ్లో కుసూర్ పాషా గారు పెద్దలు వారి యొక్క సహాయ సహకారాలతోటి ఆ సమస్యకు పరిష్కారం ఇవాళ దొరకటం, మరి ఆ రోడ్డు గోడగుట్ట, గడుపుకొండ, ఇందిరానగర్ అటు అన్నిటికి కూడా ఇదంతా తిరిగి వెళ్ళేవాళ్ళు. దాని గురించి ధర్నాలు, పోలీస్ పికెటింగ్లు ఎన్నో జరిగిన సందర్భాలు మీడియా సోదరులందరూ మీరు చూసిండ్రు. కానీ దానికి సమస్య మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఆ సమస్యకు పరిష్కారం దొరకబట్టి వాటిని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోడ్డుని సుమారు ఒక నెల లోపల రోడ్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే విధంగా ఒక టార్గెట్ డెడ్లైన్ కూడా పెట్టడం జరిగింది. ఇదే విధంగా మన ఆర్ఈసీ రోడ్ నుంచి బయటికి అటు వెళ్ళే రోడ్లో కూడా సుమారు 25 కోట్ల రూపాయలు శాంక్షన్స్కు ప్రపోజల్ పంపినాం. దానికి అనుకూలంగా స్పందించి ప్రపోజల్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి కూడా మొన్న చెప్పటం, మా ఎంపీ గారు కూడా కడియం కావ్య గారు కూడా దాని మీద మంత్రులతో మాట్లాడటం, ఆ సమస్య కూడా పరిష్కారానికి మార్గం దొరికింది. కానీ మనము ప్రతి రోజు ఏళ్ళ తరబడి కొట్లాడినటువంటి సమస్యల మీద పరిష్కారాలు వెతుక్కుంటూ ప్రతి గల్లీలో రోడ్డు పోసుకుంటూ డ్రైనేజీలు కట్టుకుంటూ అన్ని సమస్యలని పరిష్కారం చేసుకుంటూ పోతున్నాం. రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. ఇక నిన్న మొన్న చూస్తున్నాం కొన్ని దొంగలే దొంగ అని మాట్లాడే విధంగా మమ్మల్ని మర్చిపోయినరు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పి ధర్నా కార్యక్రమాలు పెట్టిండ్రు. అసలు వాళ్ళకు నిజంగా కూడా ఆ ధర్నా చేయటానికి మనసెట్టు వచ్చిందో కనీసం సిగ్గనిపించలేదా అర్థం కాలే. నేను వచ్చిన తర్వాత గతంలో తేనన్ని డబ్బులు 16.5 కోట్లు బిల్లు అడ్వాన్స్ నేను ఇప్పించి నేను చేసుకొని వస్తే ఆ గ్రిల్స్ అవి ఇవి అని వచ్చి అక్కడికి జరిగి నడుస్తున్నది. ఇవాళ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఇచ్చేయటానికి కొలతల ప్రకారం వాళ్ళు ఇచ్చిన సైజ్ దాని డెమో ప్రకారమే మనం వెళ్ళాలి. అంతేగాని నేను లేకపోతే ఇంకెవరో పడిపోయి చేసేది కాదు. అది కాంట్రాక్టర్లు ఛత్తీస్గఢ్ బిలాయి నుంచి తీసుకురావాల్సిన మెటీరియల్ 20 బండ్లకు 12 వచ్చినాయి, ఇంకా 8 రావాలి. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిండనో లేకపోతే ఇంకొక పెట్టో ఆ కంపెనీ వాడు చాలా సతాయించటం వలన అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సబ్జెక్ట్. అది మాకు వాస్తవానికి మా డ్యూటీ. మేము తేవలసిన నిధులు తెచ్చినా అధికంగా 5 కోట్లు అడిగితే 16.5 కోట్లు ఇప్పించిన ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తే ఒకడు వస్తాడు, షెట్ కింది ప్లీడర్ రంగులేత్తానికే 59 లక్షలు అయిపోయినాయా అంటాను. ఒకడు వచ్చి కింద సెంటరింగ్ కొట్టి లీకేజీలన్నీ ప్యాకేజ్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కింది అవపడలేదు. వాళ్ళకు మనందరం ఈ బ్రిడ్జ్ గురించి పోయినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ మీడియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆ కన్స్ట్రక్షన్ అయ్యేదంతా చూసినాం కదా. మనం అయితే కింద లీకేజీలు అయినప్పుడు సెంటరింగ్ కొట్టి దాన్ని చేసినాయి. ఈ అవపడకుండా తెలుసుకోకుండా వచ్చిరాని మిడిమిడి జ్ఞానంతో ఈ చిల్లర వ్యవహారాలు రాజకీయాలు చేయడానికే పనికొస్తారు. అందుకే మీరు ఎక్కడ కూడా దేనికి పనికిరాదు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి బహిష్కరించినటువంటి వ్యక్తులు మీరు. మేము బతుకున్నామని చెప్పుకోవటానికి ఓ ధర్నాల నిజంగా మీరు బతుకున్నారని నిరూపించుకోవాలంటే నేను ఒకటి ముక్కుసూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. కాజీపేట డివిజన్ 30 ఏళ్ళ పోరాటం, దాన్ని పట్టుకరండి. కాజీపేట బస్టాండ్ పోరాటం 30 ఏళ్ళు పట్టుకరండి. మేము తీసుకొచ్చి ల్యాండ్ అలాట్ చేస్తాం. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వటానికి 10 ల్యాండ్ చూపిస్తే ఇది వద్దు, అది కావాలి, అది వద్దు, ఇది కావాలి, మాకు ఏడ పేరు వస్తుందో అని చెప్పి ఇంకా హ్యాండ్ అవుట్ చేయడానికి రోజు ఏదో పిట్టముడి పెడుతూనే ఉన్నారు. మేము ఆడికి అడిగినాం మా ఎంపీ గారు, మేము రాటిఫికేషన్ కింద ఆ ల్యాండ్ ఇవ్వండి, మీకు ఏది కావాలన్నా మీకు తీసుకోండి, 10 ల్యాండ్ చూపించినాం కదా, ఏది కావాలన్నా తీసుకోని చెప్పిన అది ఒప్పియండి. మీకు చిత్తశుద్ధి ఉండి రాజకీయం చేయాలి, లేకపోతే ప్రజాసేవ చేయాలి, ఇది మేము ఒక ప్రజలు నమ్మినందుకు వాళ్ళకి న్యాయం చేయాలన్నప్పుడు నేను చెప్పిన డివిజన్ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తానా, ఇలాంటి అభివృద్ధి నిరోధకులని జిల్లా బహిష్కరణ చేయండి ప్రజలారా.
దయచేసి మీ కళ్ళకు అవపడుతున్నది, గతం ఏమున్నది, ఇప్పుడు ఏం జరిగింది అనేది మీ కళ్ళకు కొట్టొచ్చినట్టు నేను 2.5 సంవత్సరాల్లో ప్రూవ్ చేసుకోగలిగిన. మీరేం చేసిండ్రు 10 ఏళ్ళల్లో? ఎయిర్పోర్ట్ పర్మిషన్ తెచ్చినావా? కనీసం ఎయిర్పోర్ట్కు పర్మిషన్ తేకపోతే కదా. 20 ఏళ్ళ సమస్య, ఈ సమస్యను పరిష్కారం చేయలేని మీరు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఉన్నదా మీకు? మేము వచ్చిన 2.5 ఏళ్ళల్లో బతిలాడుకోనో ఉదగరించుకోనో మేము ఈ సమస్య పరిష్కారం చేస్తాం. మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఎన్ని ఊర్లకు ఉపయోగపడే సమస్య ఇది. షాయంపేటలో పోయి చూడండి, కాజీపేటలో అంటే కాజీపేట ఇప్పుడు కొత్తగా అసలు నాకు అందరు కాజీపేట వాడతారు ఎందుకో నాకు అర్థం కాదు. ఈ మధ్యలో వీళ్ళకి ఎక్కలేని ప్రేమ పొంగొత్తాంది కాజీపేట మీద. ఇదివరకు కేవలం అమర నిరాహార దీక్షలని ఈ స్ట్రైకులు ఆ స్ట్రైకులని పెట్టి కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని అభివృద్ధిని ఖతం చేసిన వాళ్ళు వీళ్ళు. అసలు కాజీపేటలో పివి రంగారావు గారు కాంగ్రెస్ పార్టీలో చేసిన అభివృద్ధి తప్ప వీళ్ళు చేసిన ఏమన్నా ఉన్నాయా? అభివృద్ధి అప్పుడు చేసినవి అన్ని వీళ్ళు ఖతం చేసారు. అది కూడా హాస్పిటల్ కాడికి వెళ్ళి మొదలు పెట్టే స్కూలు అన్ని ఖతం చేసారు. మళ్ళీ మేము ఒక్కొక్కటి ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సోమిడి రోడ్ చూసుకోండి, హ్యాబిట్స్ రోడ్ ఉన్నట్టున్నది. ఇవాళ ఒక్కొక్కటికి ఎస్సీ కాలనీలలో కానివ్వండి ఒడ్డ గంత దూరం ఎందుకు? వినయ్ భాస్కర్ వచ్చి ఇక్కడ సిటీలో ఓ మొత్తుకుంటాను కదా, ఆయన ఉన్న ఒడ్డ పెళ్ళిలా నువ్వు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళలో చేయలేంది 2.5 సంవత్సరాలు నేను చేసినాడ. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి, పట్టణ అభివృద్ధిని ఏం జరుగుతుంది అనేది మీ ఆలోచన ఉండాలి, మీకు తెలియాలని చెప్పి ఆలోచనతోటి ప్రతి నిమిషంలో నేను చేసే అభివృద్ధిలో ప్రతి ప్రయత్నంలో అడుగడుగున ఈ దుర్మార్గులు అడ్డం పడుతున్నారు. వీరిని జిల్లా నుంచి బహిష్కరించే విధంగా ప్రజలు ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే వీరు కనుక ఇట్నే వండుకుంటూ పోతుంటే ఉన్న వాతావరణం చెడగొడతారు. ప్రతి చిన్నదానికి ఎట్లా గొడవలు చేయాలి, ప్రతి చిన్నదానికి ఎట్లా పంచాయతీలు పెట్టాలి, ఇదే ఆలోచన. ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. అభివృద్ధిలో ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మాకు ఇవ్వండి. మీకు ఎవరు గాజీపేట బ్రిడ్జ్లో ఎవరు ఏ బట్టి ఇదైందని చెప్పి కూర్చొని మాట్లాడితే మీడియా సమక్షంలో కూర్చుందాం, ఎక్కడనే మాట్లాడితే మా కార్యకర్తను అడిగినా చెప్తాడు మేము పడే కష్టం దాని మీద. మీకు తెలియక కాదు, పద్ధతి మార్చుకొని అభివృద్ధిలో సహకరించండి. లేకపోతే నిన్నేదో అంటున్నారనిలా ప్రజాక్షేత్రంలో శిక్షణ అంటుంటుంది, అది మీకు తప్పకుండా వర్తిస్తుంది. నేను చెప్తున్నాను, ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు నిజంగా కూడా భయంకరమైన మోసం వరంగల్ జిల్లాకు చేస్తున్నారు. ఇదివరకే బీఆర్ఎస్ వాళ్ళు మీరు కలిసి 20 ఏళ్ళు ఎన్నుకోబెట్టేట్టు చేసిండ్రు. మళ్ళా ఏదో పేరు పెట్టుకొని మళ్ళీ ఆ పేరు ఈ పేరు నేను చూసింది కదా. మీరు ఆలోచన చేయండి, టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వరంగల్ జిల్లాకు ఏమి చేసిండ్రు ఒకటి చెప్పమనండి. ఒకడు ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. ఒకడో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుని రోడ్డు మీద వేసి దేవుని దగ్గర ఉండిలల్లా దోపిడీ చేసిన దొంగలు వీళ్ళు మేము ఇది చేసినామని చెప్పగలుగుతారా? మేము 100 చెప్తాం, మేము 100 మీరు చెప్పలేరు. మీ జీవిత కాలంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాజేందర్ రెడ్డి దగ్గర తప్పు దొరకబట్టడమే కానీ మీ తరం కాదు కదా, మీ అయ్య తరం కూడా కాదు. మేము తప్పు చెయ్యం, ఒకరితోటి ఏలైతే చూపించుకోం, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి మీరు చూస్తున్నారు. నేను ఇప్పుడు ఒట్టిగే దర్గా గురించి ముస్లిం మైనారిటీ గురించి మాట్లాడతాను. ఈ దర్గా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పిన 30 సంవత్సరాల కాకపోతే టెన్షన్ అది ఖతమైంది. ఇలా రోడ్డు కూడా మేము ఇచ్చడం జరిగింది, ఇలా రోడ్డు కోసం కూడా మొదలైపోతుంది. రెండోది కాజీపేట దర్గా తెలంగాణలో చాలా పెద్ద దర్గా ఉన్నది. దానికి అభివృద్ధి కోసం కూడా ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గర ప్రపోజల్ పెట్టారు, అది వస్తుంది. కానీ నీళ్ళ సౌకర్యం లేదని ఇలా 35 లక్షల రూపాయలు పెట్టి ఒక నీళ్ళ టాకీది కూడా ఇనాగ్రేషన్ చేసిండు. మళ్ళీ ఇంకొక ఎస్డిఎఫ్ ఫండ్లో ఎమ్మెల్యే గారు అది కూడా ఇలా ఇచ్చడం జరిగింది. మళ్ళీ ఉరుసుచ్చాల్లో దర్గాకు సంబంధించిన ఎన్ని పనులు ఉంటాయో
గవర్నమెంట్ బిల్డింగ్స్ కలర్ కానీ రిపేర్స్ కానీ చుట్టుపక్కల క్లీనింగ్ కానీ పార్కింగ్ కానీ అన్నీ ఒక వారం కింద ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కమిషనర్ కూర్చొని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. 80% పని కూడా అయిపోయింది. ఇంకా 3-4 రోజులు ఉన్నది, ఆ పని కూడా అయిపోతుంది. రెండోది ముస్లిం అభివృద్ధి గురించి మాట్లాడిండు. మొత్తం తెలంగాణలో ఫస్ట్ ముస్లిమ్స్ ప్రాబ్లం ఏది ఉండే ఖబ్రస్థాన్ ప్రాబ్లం ఉండే. మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎమ్మెల్యే అనే భూమి తీసుకొచ్చి అలాట్ చేసి హనంకొండ అనే కాన్స్టిట్యూన్సీ ప్రజలకి అప్పచెప్పిండు. రెండోది ముస్లిం షాదీఖానా ఉండే. ఆ ముస్లిం షాదీఖానా ఏదో ఇప్పుడు మన లొల్లి జరిగిందో అది పెద్ద బొంద ఉండే. అలా వేరే మట్టి తీసుకొచ్చి ఫిల్ చేసిండ్రు. అలా మంచి బిల్డింగ్ కాదు. పక్కకి ఏంటంటే ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు మా డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రపోజల్ పెడితే పక్క ఒప్పుకున్నారు. మంచి భూమి అక్కడ 2-3 ఫ్లోర్లు కట్టాలా, ఆ భూమి కింద స్ట్రెంత్ మంచిగా ఉండాలంటే ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ఒప్పుకున్నారు. కాబట్టి కొందరు ధర్నాలు చేసి కింద మీద చేసి మళ్ళీ బొంద భూమి అలా బిల్డింగే ఆగదు, అట్లాంటి భూమి మళ్ళీ అలాంటి చేయించడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి మైనారిటీస్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి 4% రిజర్వేషన్ కానీ, ఇమామ్ మౌజాల శాలరీస్ కానీ, షాదీ ముబారక్ స్కీమ్స్ కానీ, మళ్ళీ ఈ లోన్స్ కానీ, మొన్ననే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ముస్లిమ్స్లో అన్నీ కాకపోతే ఫకీరులకి వాళ్ళకి ఆల్రెడీ మోపెడ్స్ ఇచ్చడం కూడా జరిగింది. ఆ స్టేట్ వైడ్ కార్యక్రమం నడుస్తుంది. సేవింగ్ మిషన్ ఇచ్చడం కూడా జరిగింది. ऑलरेडी कोई प्रपोजल्स नहीं. मैं उम्मीद करता हूं कि हमारे राजेंद्र रेड्डी साहब अनखरी में वो प्रपोजल पूरे करेंगे. बहुत अच्छा काम कर रहे हैं. तमाम माइनॉरिटी सब लोग उनसे खुश है. स्टेट में भी अच्छा कॉन्स्टिट्यूंसी में अच्छा काम हो रहा है. स्टेट में भी बहुत अच्छा काम हो रहा है. ఈ కౌన్సిలర్గా కూడా గెలవలేను నీ ఎదవలతో నేను పోయి మాట్లాడంటే నాకు కూడా గలీజ్ అనిపిస్తున్నది. ఊరికే వీళ్ళ స్థాయి దిక్కి నేను ఏమని చెప్పాలి? వీళ్ళ చరిత్రలు, వీళ్ళ పార్టీ ఆఫీసర్ చరిత్రలు, వీళ్ళ బతుకులు ఇవన్నీ నేను మొదలు పెట్టేమైతే నేను దిగజారవలసి వస్తుంది. అట్లాంటి ఆరోపణలు చేయదలుచుకోలే. మరి నేను ఎన్నడన్నా గిట్నే నాకు తిక్క పుడితే నేను మొదలుపెట్టిన అనుకోండి, ఈ ఆయనతో మీకు ఇది కూడా ఉండదు. ఇక ప్రజాక్షేత్రంలో ఆయనతో కూడా ఎక్కడ అవపడదు. ఇక అది వద్దు, మంచి పద్ధతి కాదు, సంస్కృతి కాదు. మీరు పోరాటం చేస్తే దాని గురించి వాస్తవాల మీద, సమస్యల మీద చర్చించేటట్టు ఉండాలి. ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి. అంతేగాని ఏది పడితే నోటికి ఏది వస్తుంది ఊరుకుంటా పోతాం, మేము ఏది వస్తే అది మాట్లాడతాం అంటే ఎవరిక్కడ అందరికీ వస్తుంది, మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. దాంట్లో ఇంత కొడితే ఏంటి అని అంటే, మేము అప్పుడు గతంలో వీళ్ళు 20-25 గుంటలో షాదీఖానాకి ఇచ్చారు. అది పెద్ద బొందది, తాడి చెట్టు లోతు ఉంటుంది అది. కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. మేము వచ్చిన తర్వాత ఇట్లాంటి అన్నీ ఫిల్ చేయడానికి భద్రకాళ మోదాంటకి ఉన్న మట్టి అంతా తీసుకొచ్చి ఫిల్ చేసినాం. ఫిల్ చేసినాక ఏం చేసిండ్రు, ఆడ ఇల్లు కడతా ఉంటే షాదీఖానా కడితే ఉంటుందా? ఫిల్ చేసిన మట్టిలో ఉంటుందా అని చెప్పి మైనార్టీ ఆఫీసర్ లెటర్ పెట్టిండు కలెక్టర్. మేడం ఇక్కడ మాకు ఇది షాదీఖానాకి ఇచ్చింది కానీ ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే పిల్లలు కుంగిపోతే లోపలికి పోతుంది, వేరే కాడ ఇవ్వండి అని చెప్పి ఆయన పెట్టిండు లెటర్. కలెక్టర్ గారు ఏం చేసిండ్రు, కరెక్టే కదా అని చెప్పి అది క్యాన్సిల్ చేసుకుంటూ వేరే కాడ ఇమీడియట్ అలాట్ చేయండి అని ఆర్డీఓకి లెటర్ ఇచ్చింది. ఇయ్యంగానే దాన్ని పట్టుకొని క్యాన్సిల్ చేసిండు. టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు అనుకుంటా ఓ కుక్కకు బొక్క దొరికినట్టు పట్టుకొని తిరుగుతా అది పట్టుకొని ఇక సిటీలో. అరే నేను మంచి అటు మూలకు మంచిగా ప్లేన్ ల్యాండ్ ఉన్న కాడ ఇస్తే దానికి ఏమైనా ఇచ్చిన విలువ ఉంటుంది. నేను 10 లక్షలు ఇస్తా కన్స్ట్రక్షన్కు SDFకి వెళ్ళి కూడా మాట ఇచ్చిన. లేదు అని ధర్నాలు చేస్తే కలెక్టర్ గారు ఏం చేసిండ్రు, సరే మంచిది పట్టు మీకు అక్కడనే ఇస్తా పట్టు, మళ్ళీ నీకు పట్టు ఆన్నే ఇస్తానే జిద్దుకు ఆన్నే ఇచ్చేసింది. ఇప్పుడు అది బొందా ఇక కట్టు. నీ KTR నీ వినయ్ భాస్కర్ ఎవరొస్తారో కట్టమని, ఇక నేను 10 కాదు 20 ఇస్తా కట్టమని చెప్పి అక్కడ. ఇక ఎందుకురా ప్రజలను మోసం చేస్తారా ఇట్లా ప్రజలను పట్టుకొని మాయ మాటలు చెప్పి 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపి సర్వనాశనం చేసి ఇంకెవరిని ముంచుదాం, ఎవరిని నాశనం చేద్దామని చెప్పి తిరుగుతారు ఇట్లా మాయ మాటలు చెప్పి. ప్రతి అడుగున విషమేనా? అసలు విషం లేనుకుంటారు, కక్కకుంటే ఒక్క రోజన్నా బతకగలుగుతారా మీరు? చిల్లర వేషాలు, చిల్లర బుద్ధులు, ఇదే